అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ ఏ విధంగా పరిష్కారం సూచిస్తుందో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము క్యాన్సర్కి యోగా థెరపీ ఎలా హెల్ప్ చేస్తుందో డిస్కస్ చేసుకుంటున్నామండి. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. ఫస్ట్ ఎపిసోడ్లో మనము అసలు యోగా థెరపీ క్యాన్సర్కి హెల్ప్ అవుతుందా లేదా అనే దాని గురించి డిస్కస్ చేశాము. నిన్నటి ఎపిసోడ్ గురించి చాలా షార్ట్గా ఈరోజు ఒకసారి రివైజ్ చేసుకుందామండి. యోగా థెరపీ అనేది క్యాన్సర్ని క్యూర్ చేయదండి, నయం చెయ్యదు. కానీ క్యాన్సర్తో సఫర్ అయ్యే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మొరాలిటీని, స్ట్రెంగ్త్ని పెంచుతుంది. స్లోగా రికవర్ అవ్వడానికి కావాల్సిన ఉత్తేజాన్ని బాడీలో నింపుతుంది. అండ్ అట్ ది సేమ్ టైము సాడ్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లోకి జారిపోకుండా ప్రజెంట్ కండిషన్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అంటే మనము బలంగా ఈ క్యాన్సర్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఇందులో నుంచి బయటికి రావచ్చు అనేది యోగా థెరపీలో మెయిన్ కాంపోనెంట్స్ మన ప్రాణాయామ అండ్ మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. దీని గురించి డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు యోగా అండ్ క్యాన్సర్ అనే ఒక బుక్ రాశారండి. ఇది చాలా ఎక్సలెంట్ బుక్. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో, అది ఎటువంటి క్యాన్సర్ ఉన్నా, అది జా క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ ఉండొచ్చు, లేదా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, లంగ్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఎటువంటి క్యాన్సర్ ఉన్నా యోగా థెరపీ వాళ్ళని ఏ స్టేజ్లో యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చాలా నీట్గా ఈ బుక్లో ఉందండి. కుదిరిన వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, లేదా మీరు యశ్వాస బెంగళూరుకి వెళ్ళినా అక్కడైనా దొరుకుతుంది. ఇందులో ఒక చిన్న కేస్ చెప్తానండి. ఈ కేస్ స్టడీతో మీకు అసలు యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుందో లేదో అనేది మీకే అర్థమవుతుంది. ఇందులో రాసిన ఒక చిన్న కేస్ స్టడీ. 28 years ఉన్న ఒక హౌస్ వైఫ్, 28 సంవత్సరాలు ఉన్న ఒక లేడీకి 2 పిల్లలు ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని ఒక 3 years బ్యాక్ తనకి తెలిసిందండి. ఎప్పుడైతే తనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసిందో తను చాలా డీలా పడిపోయి, అది కూడా తెలిసినప్పటికీ అది స్టేజ్ 4లోకి వచ్చేసింది. ఇంకా ఎర్లీ స్టేజెస్ కూడా కాదు, స్టేజ్ 4లో ఉండింది. స్టేజ్ 4లో ఉండేటప్పుడు డాక్టర్స్ గారు ఏం చెప్పారంటే ఒక బ్రెస్ట్ రిమూవ్ చేసేయాలన్నారు. సర్జరీ జరిగింది, బ్రెస్ట్ రిమూవ్ చేసేశారు. ఆఫ్టర్ దట్ తనకి కీమోథెరపీ ట్రీట్మెంట్స్ మొత్తం తీసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ 6 months ఏం డిసైడ్ చేశారంటే అది ఓవరీస్ దాకా స్ప్రెడ్ అయ్యింది, మళ్ళీ ఓవరీస్ని కూడా తీసేయాలి అని చెప్పారు. ఇదంతా జరిగేటప్పుడు తను ఎప్పుడైతే ఓవరీస్ కూడా తీసేయాలి అని చెప్పారో ఆ టైంలో తను ఒక యోగా సెషన్ తీసుకుందండి. తెలిసిన వాళ్ళు ఎవరో యోగా సెషన్ ఒకటి తీసుకోమని చెప్పారు. బై దిస్ టైమ్ తను ఆ యోగా సెషన్ తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తనలో ఆ సెషన్లో తను విన్న ఆ యోగా థెరపిస్ట్ మాట్లాడిన మాటలను బట్టి, దాని తర్వాత యోగా ఎలా హెల్ప్ చేస్తుందో తనకు అర్థమైన దాన్ని బట్టి తను తీసుకుంది ఒక సెషనే. బట్ ఈవెన్ తో షీ వెంట్ ఫర్ ది సర్జరీ, ఓవరీ సర్జరీస్కి వెళ్ళిందండి. ఈ సర్జరీస్కి వెళ్ళేటప్పటికి కూడా షీ వాజ్ షార్ట్ ఆఫ్ బ్రెత్. తనకి ఆ సర్జరీ అయినా కూడా, అంటే 2 సర్జరీలు అయినాయి, ఈ సర్జరీ అయినా కూడా షీ యూజ్ టు హ్యావ్ పెయిన్ ఇన్ ది చెస్ట్ వాల్, ఇంకా ఛాతి భాగంలో నొప్పి, షార్ట్ ఆఫ్ బ్రెత్, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడము, లాస్ట్ ఆల్ అవర్ హెయిర్, జుట్టు మొత్తం పోయింది, కాన్స్టిపేటెడ్, స్పెంట్ స్లీప్లెస్ నైట్స్, రాత్రులు నిద్ర అనేదే తనకి కరువైపోయింది. అలాంటి టైంలో బెడ్ మీదే తనకి ఆ యోగా థెరపిస్టు సెకండ్ సర్జరీ అయ్యాక నాడీ శుద్ధి ప్రాణాయామ వితౌట్ కుంభక
ఒక 5 నిమిషాల పాటు చేయమని చెప్పి రోజు చేయించేదండి. అది కూడా తన లిమిటేషన్ బట్టి తన 5 నిమిషాల పాటు చేయగలిగితేనే. ఇలా తను చేసుకుంటూ ఒక 4 వీక్స్ తర్వాత 20 మినిట్స్కి పెంచిందండి. 5 మినిట్స్ నుంచి ఓన్లీ నాడీ శుద్ధి ప్రాణాయామ బెడ్ మీదే, నిలబడి కాదు, కూర్చొని కాదు, 5 టైమ్స్ ఏ డే, 20 మినిట్స్ 5 టైమ్స్ ఏ డే అనేది ఆఫ్టర్ 4 వీక్స్ పెట్టిందండి. ఎప్పుడైతే ఈ 1 మంత్ అయ్యిందో, ఈ 1 మంత్కి షీ ఫెల్ట్ ఎ లిటిల్ స్ట్రాంగర్, పెయిన్స్ వేర్ లెస్ అండ్ షీ కుడ్ ఈట్ బెటర్. ఏమీ తినకుండా ఉండే ఆవిడ, అస్సలు లేవలేని పరిస్థితిలో ఉండే ఆవిడ ఆఫ్టర్ 1 మంత్ నాడీ శుద్ధి ప్రాణాయామ చేశాక నెమ్మదిగా తన కాళ్ళల్లో శక్తిని తెచ్చుకుంది, కూర్చోగలగడం నేర్చుకుంది, ఫుడ్ తినడం నేర్చుకుంది. విత్ ఇన్ నెక్స్ట్ 8 వీక్స్ షీ ఫెల్ట్ మచ్ స్ట్రాంగర్ అండ్ స్టార్టెడ్ హెల్పింగ్ ది చిల్డ్రన్. ఇంకొక నెల అయిపోయేటప్పటికి తను లేచి నెమ్మదిగా తన పనులు చేసుకుంటూ తన పిల్లలు కూడా టేక్ కేర్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ దెన్ షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ 5 ఆసనాస్. అంటే ఆఫ్టర్ 2 మంత్స్ సర్జరీ అయిన 2 నెలల తర్వాత భుజంగాసన, త్రికోణాసన, అర్ధకటి చక్రాసన, అర్ధచక్రాసన, పాదహస్తాసన, ఈ 5 ఆసనాలు నెమ్మదిగా తన యోగా థెరపిస్ట్ తనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఫాలోడ్ బై డీప్ రిలాక్సేషన్ ఇన్ శవాసన ఫర్ ఎ టోటల్ ఆఫ్ అబౌట్ 40 మినిట్స్. 40 మినిట్స్ పాటు ఈ సెషన్ తనకి ఇవ్వడం జరిగింది. హర్ జనరల్ హెల్త్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. తన శరీరం, తన ఆరోగ్యము నెమ్మదిగా ప్రోగ్రెస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ టు సీ షీ కేమ్ బ్యాక్ ఫర్ ఎ ఫాలో అప్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 6 months. ఈ ఆంకాలజిస్ట్ ఎవరైతే ఇక్కడ వాళ్ళ పేరు ఇవ్వలేదు, ఇది డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గురూజీ పబ్లిష్ చేసిన బుక్ అండి. యూజువలీ ఎవ్రీ 1 వీక్కి వెళ్ళే ఫాలో అప్ యోగా థెరపీ సెషన్స్ స్టార్ట్ అయినాక 6 నెలల దాకా ఆవిడ మళ్ళీ ఫాలో అప్కి వెళ్ళలేదు. అంటే షీ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. అంటే యోగా థెరపీ మందులు వేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. తను డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం, కీమోథెరపీ సెషన్స్ ఇవన్నీ చేసుకుంటూనే సింపుల్ నాడీ శుద్ధి ప్రాణాయామ, ఈ యోగా ప్రాక్టీసెస్ నేను చెప్పిన ఆసనాలు చేయడం చేస్తే 2 నెలల్లో మంచి చేంజ్ వచ్చింది. 6 నెలల తర్వాత తనలో ఎంత చేంజ్ వచ్చిందంటే ఫాలో అప్ ఆఫ్టర్ 6 monthsకి వెళ్ళింది. బట్ ఇవి స్టాప్ చేయకూడదు, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాల్సిందే. సో షీ రీగ్రోన్ her hair and put on about 12 kilos weight and was continued to take small doses of chemotherapy once in 3 months. 3 నెలలకు ఒక్కసారి మాత్రమే కీమోథెరపీకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. షీ ప్రాక్టీసెస్ యోగా వెరీ రెగ్యులర్లీ అండ్ కంటిన్యూ టు ఫీల్ నార్మలీ 2 years ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ థెరపీ. యోగా థెరపీ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలకి తను కంప్లీట్గా హెల్తీగా తయారైంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సింది ఏంటి అంటే, ఈ కేస్ స్టడీ మీకు ఎందుకు చెప్పానంటే, యోగా థెరపీ ఒక మ్యాజిక్ కాదు, ఇది హెల్ప్ చేస్తుంది ఎప్పుడు మీరు దాని మీద నమ్మకంతో ముందుకు సాగితే. సో చిన్న అంటే యోగా థెరపీలు అన్నీ ఒకేసారి, కొంతమంది ఎలా ఉంటారంటే అన్నీ చెప్పేస్తే అన్నీ చేసేయాలనుకుంటారు, అన్నీ చేయలేరు. అండ్ ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్కి యోగా చెప్పేటప్పుడు యోగా థెరపిస్టు తన చుట్టూ ఉండే సరౌండింగ్స్, ఎప్పుడు క్యాన్సర్ పేషెంట్ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు టేక్ కేర్ తీసుకోవడానికి, వాళ్ళ చుట్టూ సౌండ్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి యోగా థెరపిస్ట్ వచ్చి తనకి సెషన్ చేసే అంటే మామూలు మనం యోగా స్టూడియోలోకి వెళ్ళి క్లాస్ చెప్పడం వేరు, పర్సనల్ క్లాస్ చెప్పడం వేరు, ఒక క్యాన్సర్ పేషెంట్కి క్లాస్ చెప్పడం వేరండి. యోగా థెరపిస్ట్కి కూడా చాలా ఓపిక ఉండాలి, వాళ్ళ కేసు అర్థం చేసుకోగలగాలి. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అంటే క్యాన్సర్ పేషెంట్ ఈరోజు చేసిన ప్రాణాయామ ఈరోజు 5 rounds చేసి ఉండొచ్చు, రేపు 2 roundsకే తనకి శక్తి ఉండకపోవచ్చు. సో చాలా ఓపికగా డీల్ చేస్తే యోగా థెరపీ అనేది వండర్స్ని చూపించగలుగుతుంది. నేను మీకు జస్ట్ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గురూజీ గారు చెప్పింది ఒకటే చెప్పాను, బట్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ కూడా ఉంది, అక్కడ కూడా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎంత రీసెర్చ్ జరిగిందంటే ఆ పేపర్స్, వైట్ పేపర్స్ నేను మీకు అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేదా ఏఐలో సెర్చ్ చేసినా ఎంత రీసెర్చ్ జరిగింది అని అంటే, సింపుల్ ఉజ్జయి ప్రాణాయామ అంటే ఉజ్జయి థ్రోట్ ఓషన్ వేవ్ బ్రెత్ అంటారు, ఓషన్ వేవ్ బ్రెత్ చేసిన వాళ్ళకి సింపుల్ తాడాసన, తిరియక్ తాడాసన 1 రోజులు ఇస్తే
పెయిన్ ఇంటెన్సిటీ అనేది చాలా వరకు తగ్గింది. అగైన్ పెయిన్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, ఇది చెప్పుకోవాల్సిన విషయం. కీమోథెరపీ ఉంటుంది. కీమోథెరపీ అని అనగానే మనము వాళ్ళు అంటే చాలా వేడిగా అనిపిస్తుంటుందండి, అది రేడియేషన్ థెరపీ ఉంటుంది కదా. క్యాన్సర్లో మనకు కావాల్సింది పెయిన్ని మేనేజ్ చేసుకోవడం. పెయిన్ అంటే ఏంటి, నొప్పి. ఎక్కడైనా నొప్పిని కొలత వేసేది ఎవరైనా కనిపెట్టారా? అలోపతిలో కానీ ఎక్కడైనా ఆలోచించండి. ఎక్కడా కూడా మన ప్రపంచంలో నొప్పి ఇలా ఉంటుంది, నాకు నొప్పి 5 యూనిట్స్, నీకు 10 యూనిట్స్, నీకు 8 యూనిట్స్ అని ఎక్కడైనా ఉందా? లేదు. సో యోగా ద్వారా మనం నేర్చుకోగలిగింది ఏంటంటే మన నొప్పిని కంట్రోల్ చేసుకోవడం వస్తుందండి. సో కొంతమంది ఎలా అంటే నొప్పిని కంట్రోల్ చేసుకోవడం ఏమిటి అనే మీకు డౌట్ రావచ్చు. కొంతమందికి సూది గుచ్చామనుకోండి, ఆ సూది గుచ్చిన గట్టిగా అరుస్తారు, వాళ్ళు ఆ కొద్ది నొప్పిని కూడా భరించలేరు. అదే కొంతమందిని రాయేసి బాధినా కూడా వాళ్ళకి నొప్పి అనిపించదు. ఎందుకు? వీళ్ళ పెయిన్ ఇంటెన్సిటీ వేరే, వాళ్ళ పెయిన్ ఇంటెన్సిటీ వేరే. సో యోగా ఏం నేర్పిస్తుంది అని అంటే మీకు ఆ కీమోథెరపీ సెషన్స్ వల్ల మీకు పొట్టలో నొప్పి రావడం వల్ల లేదా ఇంకో భాగంలో ఇన్ఫ్లమేషన్ వాపులు వచ్చినందువల్ల నొప్పి వల్ల బేసిక్గా లోపలుండే టీ లింఫోసిట్స్, లోపలుండే అన్ని హార్మోన్స్, ఫంక్షన్స్, ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోతుంటుంది దాని ఫంక్షనాలిటీ. ఎప్పుడైతే మీరు యోగా థెరపీతో బ్రీతింగ్ ఇవన్నీ నేర్చుకుంటారో అవి స్లోగా స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, నొప్పిని భరించగలుగుతారు. నొప్పి భరించే శక్తి యోగా థెరపీ ఇస్తుంది. సో యోగా థెరపీ డెఫినెట్గా క్యాన్సర్ పేషెంట్స్కి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ 1, a yoga therapist who has been trained for dealing oncology patients. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ని డీల్ చేయడానికి సర్టిఫైడ్ అయ్యున్నారో వాళ్ళు మాత్రమే డాక్టర్తో వర్క్ చేస్తూ ప్రోటోకాల్ క్రియేట్ చేసి యోగా సెషన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి జరిపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మీరు కూడా యోగా థెరపీ సెషన్స్ ఫస్ట్ ఫ్రీగా మనము పేషెంట్స్కి ఇవ్వడం స్టార్ట్ చేయాలండి. వాళ్ళకి ఇస్తూ పేషెంట్స్కి మాత్రమే కాదు, పేషెంట్స్తో పాటు వచ్చే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా థెరపీ గురించి అవగాహన కల్పించాలి. వాళ్ళకు కూడా చిన్న ప్రిన్సిపల్స్ చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు మనం 1 అవరే చెప్తారు యోగా థెరపిస్ట్ సెషన్, లేదా 2 అవర్స్ చెప్తారు, దానికన్నా ఎక్కువ చెప్పరు. ప్లస్ మోర్ ఓవర్ స్టార్టింగ్ స్టేజెస్లో 1 అవర్ 2 అవర్స్ ఎవరు చేయలేరు, 15-20 మినిట్సే చేస్తారు. సో మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే వాళ్ళు రోజులో 2 సార్లు మీరు ఏదైతే చెప్పించారో వాళ్ళు 2 టైమ్స్ చేయించగలుగుతారు. సో ఇవన్నీ మైండ్లో గుర్తుపెట్టుకొని క్యాన్సర్ ఉండే ఎవరైనా కూడా యోగా థెరపీ చక్కగా తీసుకోవచ్చండి, భయపడక్కర్లేదు. కాకపోతే కరెక్ట్ పర్సన్ని డీల్ చేయండి. ఇంకొక సోషల్ స్టిగ్మా ఉండేది. యూజువలీ క్యాన్సర్ అంటే ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతూ ఉంటుంది, అక్కడ క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ క్యాన్సర్ వచ్చిందని. కానీ పాత రోజుల్లో క్యాన్సర్ అని పలకడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటప్పుడు క్యాన్సర్ని క్యారిసినోమా అని అనేవాళ్ళండి. సో రాసేటప్పుడు కూడా డయాగ్నోసిస్లో డాక్టర్స్ క్యారిసినోమా అని రాసేవాళ్ళు. అదే ట్యూబర్క్లోసిస్ అయితే కోచ్ డిజీజ్ అని చెప్పి రాస్తూ ఉండేవాళ్ళు. సో క్యాన్సర్ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ ఒకటి రావచ్చు, సిమ్టమ్స్ ఏంటి అనేది. సిమ్టమ్స్ అంటే చెప్పలేమండి, ఒక్కొక్కసారి సడన్గా తెలుస్తుంది మనకి. పళ్ళల్లో నొప్పి రావచ్చు, పొట్టలో నొప్పి రావచ్చు, లేదా ఒక్కొక్కసారి మీరు మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ లాంటిది పడవచ్చు. చెప్పలేము, ఒక్కరికి ఒక సిమ్టమ్ అని చెప్పలేము. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే దేనివల్ల వచ్చింది అని అంటే అగైన్ చాలా రకాల కారణాలు ఉంటుంది. పొల్యూటెడ్ ఫుడ్ అంటే ప్యూర్ ఫుడ్ కాకుండా మనం పొల్యూటెడ్ ఫుడ్ తిన్నా రావచ్చు. లేడీస్కి ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనము కాస్మెటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిప్స్టిక్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఈ లిప్స్టిక్స్లో కూడా అంటే మీరు యూజ్ చేసే కాస్మెటిక్స్లో హై క్వాలిటీ ఉంటాయి, లో క్వాలిటీ ఉంటాయి. లో క్వాలిటీలో లెడ్ కలిపేస్తారండి. ఆ లెడ్ అనేది మీరు ఎప్పుడైతే పెదాలకు పూసుకుంటారో ఆటోమేటిక్గా మీ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది, దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. మీరు యూజ్ చేసే పౌడర్ వల్ల రావచ్చు, మీరు స్కిన్కి అప్లై చేసే లోషన్స్ వల్ల రావచ్చు, పెర్ఫ్యూమ్స్ వల్ల రావచ్చు, చెప్పలేం. ఏదైతే మీ బాడీ ఇంటరాక్ట్ అవుతుందో దాని ద్వారా కూడా మనకి క్యాన్సర్స్ రావచ్చు. అండ్ రకరకాల క్యాన్సర్స్లో క్యాన్సర్ ఆఫ్ ఓరల్ క్యావిటీ అండ్ ఈసోఫిగస్ ఇన్ ది ఇండియన్ పేషెంట్స్, ఎస్పెషలీ మన ఇండియన్ పేషెంట్స్లో డ్యూ టు టొబాకో చూవింగ్. పాత రోజుల్లో పొగాకు ఎక్కువ నమ్మలే వాళ్ళకి ఓరల్ క్యావిటీ అండ్ ఈసోఫిగస్ వచ్చేది.
లంగ్ క్యాన్సర్ డ్యూ టు స్మోకింగ్ సిగరెట్స్, ఇప్పుడు కూడా చాలా మందిలో ఇది మనం చూస్తూ ఉన్నాము. టంగ్ అండ్ ఈసోఫిగస్ డ్యూ టు హెవీ ఆల్కహాల్, చాలా మంది ఆల్కహాల్ ప్రతిరోజు నిత్యం తాగుతూ ఉంటారు. నాటు సారా ఇలాంటి తాగే వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఈ లంగ్ క్యాన్సరు, టంగ్ క్యాన్సరు, ఈసోఫిగస్ అంటే అన్నవాహికలో కూడా క్యాన్సర్ రావచ్చు. సర్విక్స్ ఆఫ్ ది యూట్రస్ డ్యూ టు సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్. సో ప్రొటెక్షన్ లేకుండా ఎక్కువగా మనము లేడీస్లో చూసినప్పుడు యూట్రస్ క్యాన్సర్స్ అనేవి రావచ్చు. బ్లడ్ క్యాన్సర్ ఇన్ వాచ్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా రేడియంకి ఎక్స్పోజ్ అవుతారండి. ఆ రేడియం మెటల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు బ్లడ్ క్యాన్సర్ అనేది రావచ్చు. కోలన్ క్యాన్సర్ అంటే పేగుల్లో క్యాన్సర్, పేగు క్యాన్సర్ అంటారు. డ్యూ టు ఈటింగ్ హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ లీడింగ్ టు క్రానిక్ కాన్స్టిపేషన్. చూడండి, ఇది కోలన్ పెద్ద పేగు లేదా చిన్న పేగులో కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అంటే మైదాతో చేసిన ఆహార పదార్థాలు, ఫ్రై ఎక్కువగా చేసిన ఆహార పదార్థాలు, లీడింగ్ టు క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే మనము మలబద్ధకం అంటారే, మలబద్ధకం ఏముందిలే పెద్ద విషయం కాదని అనుకుంటారు. దీర్ఘకాలికంగా మన మలబద్ధకం మన పొట్టలో అలానే చేరిపోయింది అనుకోండి, మీకు పెద్ద పేగు లేదా చిన్న పేగు క్యాన్సర్ రావచ్చు. ఇది ఎక్కువగా మనము అర్బన్ ఏరియాస్లో చూస్తున్నామండి. ఈ క్యాన్సర్ ఏది అంటే నేను ఇప్పుడు జస్ట్ కొన్ని రకాలే చెప్పాను, మనకి తెలియని ఇంకా రకరకాల క్యాన్సర్ రావచ్చు, ఎక్కడ వస్తుందో కూడా మనం చెప్పలేము. సో ఈ క్యాన్సర్ అనగానే అది మన సెల్స్ని అంటే ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి డౌన్ అయితేనే క్యాన్సర్ వస్తుంది. సో యూజువల్గా మనకి మన బాడీ ఎలా ప్రొటెక్షన్ చేస్తుంది అంటే స్కిన్ ఒక ప్రొటెక్షన్, ఒక తెరలాగా అన్నమాట, ఏది లోపలికి రాకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సో మనకి నోట్లో మ్యూకస్, సెలీవా ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి సెకండ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే మైక్రో ఆర్గానిజమ్స్, మన మీద దాడి చేసే మైక్రో ఆర్గానిజమ్స్, వైరస్ ఫస్ట్ స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇందులో నుంచి చొచ్చుకోపోతే లోపల ఉండే సెకండరీ లెవెల్ ప్రొటెక్ట్ చేస్తుంది. అది కూడా ప్రొటెక్ట్ చేయకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోతే మన యాంటీ ఇమ్యూన్ బాడీస్ ఉంటాయి లోపల, రెడీగా ఉంటాయి అవి ప్రొటెక్ట్ అంటే పోరాడడానికి. అవి కూడా పోరాడలేకపోతే అప్పుడు సెల్ అనేది మన కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు వీక్ అయిపోయి, దాని ద్వారా ఒక్క కణం వీక్ అయిపోతే చుట్టూ ఉండే అన్ని కణాలని అది కలుపుకుంటూ అక్కడ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. అసలు క్యాన్సర్ డెవలప్ అయింది అంటే ఆ కణానికి కావాల్సినంత ఆక్సిజన్ అందలేదనే. సో మనం ఆక్సిజన్ దేని ద్వారా అందుతుంది? ప్రాణాయామ సరిగ్గా నేర్చుకొని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చక్కగా చేశారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ దాకా వెళ్ళం, అంటే మనకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉండదు మనం హ్యాపీగా రోజు ప్రాణాయామ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేస్తే. అగైన్ దీన్ని మనం వాదించకూడదు, ప్రాణాయామ చేసిన కొంతమందికి వచ్చింది కదా అంటే వి కాంట్ సే తిన్న ఫుడ్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. సో దేని వల్ల వచ్చింది, నేను అదే ఇందాక చెప్పాను, దేని వల్ల వచ్చింది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఇవి కారణాలు. సో మీకు తిన్న ఫుడ్ వల్ల రావచ్చు, పొల్యూటెంట్స్ వల్ల రావచ్చు, ఇందాక చెప్పినట్టు ఫ్యాక్టరీస్ దగ్గర మీరు ఎక్కువ ఉన్నా కూడా రావచ్చు, మీరు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారో అన్నది. ఒకవేళ మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమే డౌన్ అయ్యి ఉందనుకోండి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎంత స్ట్రెస్ ఉందంటే అంత స్ట్రెస్ ఉంది, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు, అప్పుడు కూడా క్యాన్సర్ అటాక్ అవ్వచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ అండి. రీజన్ ఏదైతే కూడా మనము క్యాన్సర్ కానీ ఒక్కసారి అటాక్ అయితే మనం జాగ్రత్త పడాల్సింది ఎలా అందులో నుంచి బయటికి రావాలి అంటే మనల్ని మనము సపోర్ట్ చేసుకుంటూ మన బాడీని స్ట్రాంగ్ చేసుకుంటూ బయటికి రావాలి, కానీ డీలా పడకూడదండి. సో క్యాన్సర్కి సంబంధించి నిన్నటి ఎపిసోడు ఈరోజు ఎపిసోడ్లో దీని గురించి ఒక జస్ట్ నేను అవగాహన కల్పించానండి, యోగా థెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది. దీనికి సంబంధించిన చార్ట్స్ 3 ఉన్నాయండి. ఈ 3 కూడా స్లోగా నేను ఒక్కొక్క ఎపిసోడ్లో టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఇవి నేను చూపించినట్టుగా మీరు చేయకూడదు. మీ కండిషన్కి ఏది సూట్ అవుతుందో మీ డాక్టర్ గారు నాతో మాట్లాడినా, లేదా మీ థెరపిస్ట్ మీరు ఎవరి దగ్గర అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ డాక్టర్తో కన్సల్ట్ చేశాకే చేయాలి. సో అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డు,
అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రిహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.